సదరన్ సర్టిఫికేట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న దివ్యాంగులు క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మొట్టమొదటిసారి సదరన్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని విభాగాలకు చెందిన నైపుణ్యం కల వైద్య బృందం ఉందని, దివ్యాంగులు దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేదని ఆమె అన్నారు. క్యాంపు నిర్వహణకు అనుమతించిన జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్లకు ప్రిన్సిపల్ హిమబిందు కృతజ్ఞతలు తెలిపారు. Nice. నేను ప్రిన్సిపల్ ఈరోజు మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ టైం సదరన్ క్యాంప్స్ కండక్ట్ అవుతున్నాయి. అంటే ఇది మన లాస్ట్ హాస్పిటల్ సొసైటీ మీటింగ్లో నువ్వు కూడా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వచ్చింది కాబట్టి కొంతమంది స్పెషలిస్ట్ ఉన్నారు. ఇక్కడ ఆర్థో స్పెషలిస్టులు, ఐసామెట్రీ స్పెషలిస్టులు, ఈఎన్టీ స్పెషలిస్టులు, ఇంకా వేరే అన్ని స్పెషలిస్టులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ క్యాంప్ ఎందుకు చేయకూడదు అని అంటే మన ఎమ్మెల్యే గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ప్లస్ మా కలెక్టర్ గారు వాళ్ళ అనుమతి ఇచ్చి ఇక్కడ సదరన్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయాలని అనుమతి ఇచ్చారు. దాని తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కాకుండా ఇంకొక సెంటర్ ఎస్టాబ్లిష్ అయింది. ఈరోజు ఫస్ట్ టైం సదరన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు ఆర్థో అండ్ మెంటల్ ఇల్నెస్ కి క్యాంప్ కండక్ట్ జరుగుతుంది. ఈరోజు రిజిస్ట్రేషన్స్ మీ సేవలో రిజిస్ట్రేషన్స్ అయినాయి. అండ్ ఈరోజు కొంతమంది ఇక్కడ పీపుల్ అయితే రామగుండం చాలా ఉపయోగం ఉంటుంది. అంత దూరం వెళ్ళమని కాకుండా ఇక్కడే వచ్చి అటెండ్ చేసి ఇక్కడ వాళ్ళు బెనిఫిట్ పొందవచ్చు. వెరీ హ్యాపీ జరుగుతుంది. అలాగే పబ్లిక్కి ఇక్కడ ఉన్న సర్వీసెస్ బాగుంటుంది.